Hi friends, welcome to my channel. First of all, thank you all for being in my YouTube channel. ఫ్రెండ్స్, మనం చాప్టర్ 1 అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. చాప్టర్ 1లో ప్రతి కాన్సెప్ట్, ప్రతి ప్రాబ్లము, ప్రతి ఫార్ములా, ప్రతి థియరీ, ప్రతి ప్రొసీజరు, పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏంటి అనేవి బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్ ప్రాబ్లం దాకా అన్నీ మనం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. మీ అందరూ అవి చూసుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాప్టర్ 1 నేర్చుకోకపోతే చాప్టర్ 2 అనేది ఖచ్చితంగా రాదు. చాప్టర్ 1 అనేది చాప్టర్ 2కి బేస్. సో మీరు చాప్టర్ 1 అనేది ఫస్ట్ క్లియర్గా ఉన్నట్లయితే చాప్టర్ 2 అనేది చాలా ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్. జస్ట్ నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తే చాలు, మీరు తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేసేయగలరు. సో నా ప్లేలిస్ట్లో, నా యూట్యూబ్ ఛానల్లో చాప్టర్ 1కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ అనేది నేను ఒక్కొక్క పార్ట్ లాగా చేస్తున్నాను. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి తర్వాత చాప్టర్ 2 అనేది స్టార్ట్ చేయండి. చాప్టర్ 2 అనేది కూడా మీకు చాలా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో నేర్చుకోండి ఫ్రెండ్స్, నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నేర్చుకొని ఉన్నా కానీ ఈ వీడియోస్ అనేవి చూడండి. ఎందుకంటే కొన్ని మనం ఎంత నేర్చుకున్నా కానీ మనం ఒకసారి దాని గురించి చదివినప్పుడు మన కొత్త పాయింట్ అనేది ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జేఎన్టీయూ అనంతపురం అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చాప్టర్ 2 అనేది స్టార్ట్ చేద్దాం. ఇంట్రడక్షన్ నుంచి అన్నీ చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ యూలర్స్ కాచీస్ ఈక్వేషన్ అంటే ఏంటో చూడండి. an equation of the form x power n d power n y by dx power n plus p1 x power n minus 1 d power n minus 1 into y by dx power n minus 1 and so on plus pn into y equals to q of x. ఫ్రెండ్స్, ఇక్కడ q of x అంటే q of x is function of x, p1 p2 and pn are real coefficients. ఇది యూలర్స్ కాచీస్ ఈక్వేషన్ ఫ్రెండ్స్. మనకి ఇలా ఉన్నప్పుడు సాల్వ్ చేయడం అనేది ఎలాగో రాదు, కానీ మనం చాప్టర్ 1లో నేర్చుకున్నాం. ఒకవేళ ఇక్కడ ఎక్స్లు కనుక లేకుండా ఉంటే p1 కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు q of x అనే డిఫరెంట్ కేసెస్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో నేర్చుకున్నాం. అంటే ఈ ఈక్వేషన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకున్న ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేసుకోగలిగితే మనం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చాప్టర్ 1 కనుక నేర్చుకోలేదు అంటే ఈ చాప్టర్ అనేది మీకు సరిగ్గా అర్థం కాదు. సో మీరు నా యూట్యూబ్లోకి వెళ్ళి, నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి, నా యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి చాప్టర్ 1కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నట్లయితే చాప్టర్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది రాయగలరు ఈ 2 చాప్టర్స్ నుంచి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేసుకుందాం. ఎలా అంటే x ఈక్వల్స్ టు e పవర్ z అనుకుందాం ఫ్రెండ్స్. సో లాగ్ అనేది అప్లై చేస్తే లాగరిథం అనేది 2 సైడ్స్. log x ఈక్వల్స్ టు log e పవర్ z, log x ఈక్వల్స్ టు z, log e బేస్ 1 కదా. సో z ఈక్వల్స్ టు log x ఫ్రెండ్స్. దీన్ని dz తో డెరివేట్ విత్ రెస్పెక్ట్ టు x తో డెరివేట్ చేద్దాం. డెరివేటింగ్ with respect to x. So dz by dx equals to 1 by x friends. theta equals to d by dz అనుకుంది. ఇది కూడా లెట్ అజ్యూమ్ చేసుకుందాము. మనకి dy by dx అంటే dy by dz into dz by dx. మీకు అర్థం కావాలంటే ఈ dz క్యాన్సిల్ అయిపోతే dy by dx ఉంటుంది. సో dy by dx ఈక్వల్స్ టు dy by dz ఇంటూ dz by dx. ఓకేనా ఫ్రెండ్స్? dy by dx ఈక్వల్స్ టు dy by dz అంటే తీటా. సో తీటా ఇంటూ y ఇంటూ dz by dx అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి dz by dx వాల్యూ అనేది 1 by x.
సింబాలిక్ ఫామ్లో రాస్తే దీన్ని డివై. డివై ఈక్వల్స్ టు తీటా వై ఇంటూ 1/x. సో ఎక్స్ డివై ఈక్వల్స్ టు తీటా వై ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై ఈక్వల్స్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ వైగా రాసుకోవచ్చు. అలాగే ఎక్స్ క్యూబ్ ఇంటూ డి క్యూబ్ ఇంటూ వై ఈక్వల్స్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2 ఇంటూ వైగా రాసుకోవచ్చు. సో ఎక్స్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ వై ఈక్వల్స్ టు ఇక్కడ 3 ఉంటే ఇక్కడ తీటా మైనస్ 3 మైనస్ 1, ఓకేనా. తీటా మైనస్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే తీటా మైనస్ 2. సో తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ తీటా మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ వై ఇక్కడ దాకా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూడండి, దీని పవర్ 1 అంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మారిపోయింది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఒకసారి మారిపోయింది అంటే మనకి కాన్సెప్ట్ అంతా సేమే ఫ్రెండ్స్. మనం ఫస్ట్ చాప్టర్లో ఏదైతే నేర్చుకున్నామో సేమ్ అదే కాన్సెప్ట్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎలా రెడ్యూస్ చేయాలనేది మీకు అర్థమైంది కదా. ఎక్స్ ఒకటి చూపించాను, ఎక్స్ డివై ఎక్కడ రాస్తానేది ఎక్స్ డివై ఈక్వల్స్ టు తీటా వై, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై ఈక్వల్స్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ వై. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అనేది చూడండి. ఒక ప్రాబ్లం కనుక చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లంలో వాడు ఏం చెప్తున్నాడంటే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ ఎక్స్ డి మైనస్ 3 ఇంటూ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ అంటున్నాడు. మనకు తెలుసు ఇలా ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ ఉన్నప్పుడు మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్ పెట్టుకోవాలి. సో లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు జెడ్. సో ఎక్స్ డివై మనం ప్రతిసారి ఆ ప్రాసెస్ అంతా రాయబడలేదు ఫ్రెండ్స్. ఎక్స్ డివై ఈక్వల్స్ టు తీటా వై. సో ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్స్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ వై. దాన్ని తీసుకెళ్ళి ఇది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ వై మైనస్ తీటా వై మైనస్ 3y ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ కదా, ఈ పవర్ 2z అవుతుంది ఎక్స్ స్క్వేర్ కాబట్టి. లాగ్ ఎక్స్ అంటే జెడ్. సో ఈ పవర్ జెడ్ 2z ఇంటూ జెడ్. దీన్ని వైని బయటికి తీసేయండి. తీటా స్క్వేర్ మైనస్ తీటా మైనస్ 3 ఇంటూ y ఈక్వల్స్ టు ఈ పవర్ 2z మైనస్ జెడ్. సో తీటా స్క్వేర్ మైనస్ 2 తీటా మైనస్ 3 ఇంటూ y ఈక్వల్స్ టు ఈ పవర్ 2z మైనస్ జెడ్. దీనికి ఆక్సిలరీ, సో ఇది డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3 ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ 2x మైనస్ ఎక్స్ ఫామ్లో ఉంది కదా. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది రాసుకుందాము. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే మీకు ఆల్రెడీ చాప్టర్ 1లోనే నేర్పించాను. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3 ఈక్వల్స్ టు 0, ఎన్ స్క్వేర్ మైనస్ 3m ప్లస్ m మైనస్ 3 ఈక్వల్స్ టు 0, మైనస్ 3 1 దీనికి రూట్స్ కాబట్టి m ఇంటూ m మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ m మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో m ప్లస్ 1 ఇంటూ m మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో m ఈక్వల్స్ టు మైనస్ 1,3 ఫ్రెండ్స్. సో సొల్యూషన్ అనేది డిఫరెంట్ రూట్స్ కాబట్టి ఎలా వస్తుంది, c1 ఈ పవర్ మైనస్ జెడ్ ప్లస్ c2 ఈ పవర్ 3z. సో yc అనేది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాము. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే yp. పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా క్యాలిక్యులేట్ చేయడం ఎలా అని మీకు తెలుసు. తీటా స్క్వేర్ మైనస్ 2 తీటా మైనస్ 3 y ఇటు నుంచి మిగతాదంతా అటు పంపించేయండి. అది ypకి ఈక్వల్ అవుతుంది ఈ పవర్ 2z మైనస్ 3 ఇంటూ 3. సో 2z ఇంటూ z. ఓకే స్మాల్ మిస్టేక్. ఈ పవర్ 2z ఇంటూ z. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు నేను చాప్టర్ 1లో చెప్పాను కదా, ఈ పవర్ ఎక్స్ ఇంటూ బి ఈ మోడల్లో ఉంది ఈ సమ్ అనేది. సో మీరు ఏం చేస్తారు, డి ప్లేస్లో అంటే తీటా ప్లేస్లో తీటా ప్లస్ ఏ అంటే 2 నేను సబ్స్టిట్యూట్ చేస్తారు. దీన్ని ఇటు పక్కకి తీసుకెళ్తారు, ఓకేనా. ఫస్ట్ అది చేద్దాం. వైపీ ఈక్వల్స్ టు ఈ పవర్ 2z ఇంటూ 1 తీటా ప్లస్లో ఏంటంటే తీటా ప్లస్ ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ ఉంది అంటే ఏ ఈక్వల్స్ టు 2.
2x ఈక్వల్స్ టు ఏఎక్స్ అనుకుంటే ఎక్స్ క్యాన్సిల్, ఏ ఈక్వల్స్ టు 2 అంటే తీటా ప్లస్లో ఏ ప్లస్ 2 అనేది మీరు సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఏ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ తీటా ప్లస్ 2 మైనస్ 3 ఇంటూ ఎక్స్. వైబీ ఈక్వల్స్ టు e పవర్ 2z ఇంటూ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4a మైనస్ 2 ఇంటూ అరే తీటా కదా మిస్టేక్స్. వైపీ ఈక్వల్స్ టు e పవర్ 2z ఇంటూ 1 బై తీటా ప్లస్ 2 హోల్ స్క్వేర్ అనేది ఫ్రెండ్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీటా స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4 తీటా మైనస్ 2 తీటా మైనస్ 4 మైనస్ 3 ఇంటూ జెడ్. వైపీ ఈక్వల్స్ టు e పవర్ 2z ఇంటూ 1 బై తీటా స్క్వేర్ 4 తీటా మైనస్ 2 తీటా 2 తీటా 4 మైనస్ 4 క్యాన్సిల్ పోతే మైనస్ 3 ఇంటూ జెడ్. వైపీ ఈక్వల్స్ టు e పవర్ 2z ఇంటూ 1 బై తీటా స్క్వేర్ ప్లస్ 2 తీటా మైనస్ 3 ఇంటూ జెడ్. ఫ్రెండ్స్ ఇంటూ జెడ్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం కదా. వైపీ ఈక్వల్స్ టు e పవర్ 2z ఇంటూ 1 బై తీటా స్క్వేర్ ప్లస్ 2 తీటా మైనస్ 3 ఇంటూ జెడ్. మీరు ఏం చేస్తారంటే డినామినేటర్ని 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ గాను 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ గాను అలా రాసుకోవాలి. అలా రాయాలంటే మీరు కాన్స్టెంట్ని బయటికి తీసేయాలి. 1 మైనస్ తీటా స్క్వేర్ ప్లస్ 2 తీటా బై 3 ఇంటూ జెడ్. సో వైపీ ఈక్వల్స్ టు మైనస్ e పవర్ 2z బై 3 ఇంటూ 1 మైనస్ ఆఫ్ తీటా స్క్వేర్ ప్లస్ 2 తీటా బై 3 హోల్ ఇన్వర్స్ ఇంటూ జెడ్. సో వైపీ ఈక్వల్స్ టు మైనస్ e పవర్ 2z బై 3 ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే 1 ప్లస్ తీటా స్క్వేర్ ప్లస్ 2 తీటా బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ జెడ్. తర్వాత ఇవన్నీ ఒమిట్ చేసేయచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే తీటా ఆఫ్ జెడ్ 1 తీటా స్క్వేర్ ఆఫ్ జెడ్ అనేది 0 కాబట్టి తర్వాత వచ్చే టర్మ్స్ అన్నిట్లో కూడా తీటా అనేది ఉండదు. తీటాకి తీటా పవర్ 2 కానీ తీటా పవర్ 3 కానీ అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాటన్నిటికీ వాల్యూ 0నే కాబట్టి మనం దాన్ని హ్యాపీగా ఒమిట్ చేసేయచ్చు. సో వైపీ ఈక్వల్స్ టు మైనస్ e పవర్ 2z బై 3 ఇంటూ జెడ్ ప్లస్ 2 బై 3 తీటా ఆఫ్ జెడ్. తీటా స్క్వేర్ ఒమిట్ చేసాం కదా అందుకని. సో వైపీ ఈక్వల్స్ టు మైనస్ e పవర్ 2z బై 3 ఇంటూ జెడ్ ప్లస్ 2 బై 3. సో వైపీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేసాము, వైసీ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసేసాము. ఈ రెండింటిని మనం క్లబ్ చేసి రాసేస్తే వైసీ ఎక్కడ రాసాను వైసీ, ఇది మీకు వైపీ. ఈ రెండింటిని క్లబ్ చేసి రాస్తే మీకు కంప్లీట్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో కంప్లీట్ సొల్యూషన్ ఇస్ వై ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. వై ఈక్వల్స్ టు c1 e power minus z plus c2 e power 3z plus minus c power 2z by 3 into z plus 2 by 3. z plus 2 by 3. కానీ ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడితో సొల్యూషన్ ఆపేస్తారు, కానీ ఇక్కడితో సొల్యూషన్ అనేది ఆపకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే జెడ్ అనేది వాడిచ్చింది కాదు, మన కన్వీనియన్స్ కోసం ప్రాబ్లం చేయడానికి మనం దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేసుకున్నాం. జెడ్లో ఉండకూడదు సొల్యూషన్ అనేది, ఎక్స్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్. సో ఈ పవర్ జెడ్ ఉన్న ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసేయండి, జెడ్ ఉన్న ప్లేస్లో లాగ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఎందుకంటే లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు జెడ్ కాబట్టి. ఓకేనా, వై ఈక్వల్స్ టు c1 x పవర్ మైనస్ 1 ప్లస్ c2 ఈ పవర్ జెడ్ హోల్ క్యూబ్ కదా మైనస్ ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ బై 3 ఇంటూ జెడ్ ప్లస్ 2 బై 3. ఇది కూడా ఇలా రాస్తాను, జెడ్ హోల్ ఇన్వర్స్గా ఈ పవర్ జెడ్ హోల్ ఇన్వర్స్. ఓకేనా, ఈ పవర్ జెడ్ హోల్ పవర్ 3 అంటే ఈ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఈ పవర్ ఎం అంటే ఈ పవర్ 3z. ఓకేనా,
y ఈక్వల్స్ టు c1 e పవర్ z అంటే ఏంటి x పవర్ -1 ప్లస్ c2 x క్యూబ్ మైనస్ x²/3 ఇంటూ log x ప్లస్ 2/3. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీ కంప్లీట్ సొల్యూషను. ఫ్రెండ్స్, మీరు ఈ సొల్యూషన్ కనుక రాస్తే ఖచ్చితంగా మీకు కొంచెం మార్క్స్ అనేది తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మనకి ఎక్స్లో ఈక్వేషన్ అనేది ప్రాబ్లం అనేది. సో మన కన్వీనియన్స్ కోసం మనం దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేసుకోవడానికి x=e⁻z అనేది మనం పెట్టుకున్నాం. సో మనం పెట్టుకునేది కాదు, వాడు అడిగినట్టు మనం సొల్యూషన్ అనేది రాయాలి. సో ఎక్స్లో మనం సొల్యూషన్ అనేది రాయాలి. e⁻z అంటే ఎక్స్ కాబట్టి e⁻z ప్లస్లో ఎక్స్ పెట్టండి, z ప్లస్లో లాగ్ ఎక్స్ పెట్టండి, అదే మీ సొల్యూషన్. సో ఈ ప్రాబ్లం అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నాయంటే అవి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేయడానికి 100% ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x² d² - 3xd - 5 × y = sin of log x. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రతి ప్రాబ్లంకి కాన్సెప్ట్ అనేది సేమే. x = e⁻z. సో log x = z. ఓకేనా, x dy = θy, x² d² y = θ × θ - 1 × y. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. θ × θ - 1 - 3θ - 5 × y = sin of log x అంటే ఎంత ఫ్రెండ్స్? log x = z కదా. సో sin of z. ఓకేనా, θ² - θ - 3θ - 5 ఇంటూ y = sin z. సో θ² - 4θ - 5 ఇంటూ y = sin z. సో మనం ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది రాసుకున్నాం. m² - 4m - 5 = 0. ఏం లేదు, θ ప్లస్లో m పెడతాము. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటున్నాం కాబట్టి =0 చేస్తున్నాము. m² - 5m + m - 5 = 0. ఇది ఎలా రాయాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. m × m - 5 + 1 × m - 5 = 0. m + 1 × m - 5 = 0. m = -1, 5. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది c1 e⁻z + c2 e⁻5z. డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఫస్ట్ కేసు అనేది వస్తుంది. ఆక్సిలరీ ఈక్వేషన్కి సంబంధించి 6 కేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. 6 రకాలుగా రూట్స్ అనేది వచ్చినప్పుడు ఒక్కొక్క కేసు అంటే 6 కేసెస్ అనుకోండి. ఆ 6 కేసెస్లో సొల్యూషన్ అనేది ఎలా రాయాలి అనేది చాప్టర్ 1 పార్ట్ 1 ఇంట్రడక్షన్ వీడియోలో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను నా పార్ట్ 2 వీడియో వాచ్ చేసినట్టయితే దాని మీద బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకున్నాను చాప్టర్ 1లో. సో ప్లీజ్ విజిట్ మై ప్లేలిస్ట్ అండ్ వ్యూ ఆల్ ద వీడియోస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ ఎ బెటర్ వే ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ yc అనేది మనం క్యాలిక్యులేట్ చేసేసాము. yp అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. yp మీకు చెప్పాను కదా, ఇది నుంచి y నుంచి మిగతాదంతా అది తీసుకెళ్ళిపోండి. y = సంథింగ్ వస్తుంది, అది ypకి ఈక్వల్ అవుతుంది. yp = 1/θ² - 4θ - 5 × sin z. sin ఇది చూడండి ఫ్రెండ్స్, 1/f(d) × sin ax ఫామ్లో ఉంది. sin ax ఫామ్లో ఉంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా సొల్యూషన్ అనేది ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది. yp = 1/θ² - 4θ - 5 × sin z. సో ఇది sin az అనుకుంటే a = 1 కాబట్టి d² ప్లేస్లో -a² అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp = 1/(-1 - 4θ - 5 × sin z. yp = 1/-4θ + 6 × sin z. yp = -1/2 × 2θ + 3 × sin z. సో yp = -1/2 × 2θ - 3/2θ + 3 × 2θ - 3 × sin z. yp = -1/2 × 2 of θ of sin z అంటే డెరివేటివ్ ఆఫ్ sin z 2 cos z - 3 sin z / 4θ²
మైనస్ 9. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? వైబీ అనేది వచ్చింది కదా, సైన్ ఏ జెడ్ కదా ఫ్రెండ్స్. ఏ ప్లస్ థీటా స్క్వేర్ ప్లస్లో మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా ఆల్రెడీ చెప్పే ఉన్నాను. 2 cos z minus 3 sin z by 4 into minus 1 minus 9. yb equals to minus 1 by 2 into 2 cos z minus 3 sin z by minus 13. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. yb equals to 2 cos z minus 3 sin z by 26. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా వైపీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఫ్రెండ్స్, సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ కానీ, ఈ పవర్ ఏఎక్స్ కానీ, ఎక్స్ పవర్ ఎం కానీ, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి కానీ, ఎక్స్ పవర్ ఎం కానీ, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కానీ, జనరల్ మెథడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ కానీ, ఇవన్నీ ప్రీవియస్ చాప్టర్లోని కాన్సెప్ట్స్. నేను ప్రతి కాన్సెప్ట్ మీకు వీడియోలో అందించినాను. మీరు నా వీడియో కనుక ఈ చాప్టర్లో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే, ఈ చాప్టర్నే చూస్తున్నట్లయితే, మీరు నా ప్రీవియస్ చాప్టర్ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మీకు ఏం అర్థం కాదు. అది చూసి ఇది చూడండి. ఓకేనా? సో కంప్లీట్ సొల్యూషన్ అంటే ఏంటంటే y ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీని వైపీని కలిపి రాసేస్తే మీకు అదే కంప్లీట్ సొల్యూషన్, y సొల్యూషన్ అనేది. సో y ఈక్వల్స్ టు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ పవర్ జెడ్ కదా. ఈ పవర్ జెడ్ అంటే ఎక్స్, c1 ఎక్స్ ఇన్వర్స్ ప్లస్ c2 ఎక్స్ పవర్ 5 ప్లస్ 2 కాస్ ఆఫ్ జెడ్ అంటే లాగ్ ఎక్స్ మైనస్ 3 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై 26. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం చూడండి, 3x² d² ప్లస్ xd ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎక్స్ dy ఈక్వల్స్ టు థీటా వై. ఫ్రెండ్స్, నేను ప్రతి దానికి x ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్, లాగ్ x ఈక్వల్స్ టు జెడ్ ఇవన్నీ రాయట్లేదు. ఎందుకని x² d² y ఈక్వల్స్ టు ఒక 2 ప్రాబ్లమ్స్ చేశారంటే మీకు కూడా ఈజీగానే వచ్చేస్తుంది. అవి రాయకుండానే మీరు ఈ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. 3 ఇంటూ థీటా ఇంటూ థీటా మైనస్ 1 ప్లస్ థీటా ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్ కదా ఎక్స్ అంటే. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 θ స్క్వేర్ మైనస్ 3 θ ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్. 3 θ స్క్వేర్ మైనస్ 2 θ ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది 3m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో 3m స్క్వేర్ మైనస్, సో దీనికి రూట్స్ అనేవి రావట్లేదు. మనం ఇప్పుడు ఫార్ములా యూస్ చేయాలి కదా. m ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 2 మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c బై 2 ఇంటూ 3. m ఈక్వల్స్ టు మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 మైనస్ 12 బై 6. సో m ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 మైనస్ 12 అంటే మైనస్ 8 బై 6. m ఈక్వల్స్ టు 1 బై 3 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 2 అంటే 2 రూట్ 2 బై 3 6 i. m ఈక్వల్స్ టు 1 బై 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 బై 3 i. సో ఇక్కడ మనకి ఇమాజినరీ రూట్ అనేది వచ్చింది. ఇమాజినరీ రూట్ అనేది వచ్చినప్పుడు సొల్యూషన్ అనేది yc ఈక్వల్స్ టు ఈ పవర్ 1 బై 3 ఎక్స్, ఎక్స్ కాదు జెడ్ రియల్ పార్ట్. సో c1 కాస్ రూట్ 2 బై 3 జెడ్ ప్లస్ c2 సైన్ రూట్ 2 బై 3 జెడ్. ఓకేనా? yc అనేది అర్థమైంది కదా. yc అనేది కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏముంది, yb ఈక్వల్స్ టు 1 బై 3 θ స్క్వేర్ మైనస్ 2 θ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ జెడ్, ఈ పవర్ ఏ ఇంటూ జెడ్ అంటే 1 ఇంటూ జెడ్. 1 తీసుకెళ్ళి ఇక్కడ θ ప్లస్ రాసేయండి. సో 1 బై 3 మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ జెడ్. 3 ప్లస్ 1 4, 4 మైనస్ 2 2. సో ఈ పవర్ జెడ్ బై 2
వైపీ. సో వైపీ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసేసారు, వైసీ అనేది క్యాలిక్యులేట్ చేసేసారు. సో కంప్లీట్ సొల్యూషన్ అంటే వైసీ ప్లస్ వైపీ. ఫ్రెండ్స్ చూడండి, కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ వై ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీని వైపీని క్లబ్ చేసి నేను రాసేసాను. సో వై ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్ ప్లస్లో ఎక్స్ పెట్టండి, ఎక్స్ పవర్ 1/3 ఇంటూ C1 కాస్ √2/z ఇంటూ జెడ్ అంటే లాగ్ ఎక్స్ కదా, ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్. లాగరిథం అప్లై చేస్తే బోత్ సైడ్స్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు జెడ్ లాగ్ ఈ వాల్యూ 1. సో జెడ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ C2 సైన్ √2/3 లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ జెడ్ అంటే x/2. ఫ్రెండ్స్ ఈ అనేవి చాలా సింపుల్ కాన్సెప్ట్స్. మీరు ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్ పెట్టడం మీకు తెలిసింది అంటే మిగతా అన్ని కేసెస్ తర్వాత ప్రొసీజర్ అంతా కూడా మీరు ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంది మాత్రమే. లాస్ట్లో మీరు జెడ్ ప్లస్లో లాగ్ ఎక్స్ అలాగే ఈ పవర్ జెడ్ ప్లస్లో ఎక్స్ పెట్టడం ఒక్కటే కొత్త స్టెప్ మీరు ఇక్కడ నేర్చుకునేది. సో మీకు నేను 3 ప్రాబ్లమ్స్ అనేది చెప్పినట్టున్నాను, 3 or 4 ప్రాబ్లమ్స్ అనేది చెప్పాను ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న సమ్స్ అన్నీ ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ వస్తే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కనుక్కోవడానికి ఈ మోడల్కి సంబంధించి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. దానివల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి అని, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.